నల్లపూసల మధ్యలో పగడాలు పెడితే మంచిదని పంతులు గారు చెప్పారు. అందుకే రాత్రి ఫోన్ చేసి రాజమండ్రి నుంచి తెప్పించాను. పొద్దున్నే పూజ కూడా చేశాను. ఈ నల్లపూసలు పగడాలు చూసి నిన్నెవరైనా పొగడాలా చెప్పు? నేనేది ఆశించి చేయనని మీకు తెలియనట్టు మాట్లాడుతున్నారేంటి? పోనీ ఆ ఇంటికెళ్ళి ముత్తైదువుల మధ్యలో కూర్చుని వీటిని గుచ్చగలవా చెప్పు? అంత అదృష్టం లేకపోయిందనే కదా నా బాధంతా. ఎప్పుడు ఏ అదృష్టానికి నోచుకున్నాం చెప్పు? పెళ్లిలోనే పీటల మీద కూర్చోలేకపోయాం. ఏ తల్లిదండ్రులకైనా అలాంటి దుస్థితి ఉంటుందా చెప్పు? జరిగిపోయిన దాని గురించి ఎందుకులేండి. ఎలాగైనా ఈ నల్లపూసలు పగడాలు నా కోడలికి చేరేలా చేస్తాను. ఎలా చేస్తావు? ఆ గోడ దగ్గర నిల్చుని కావు కావని కాకరిచినట్టు వదిన, బామ్మ, అలివేలు, పద్మావతి అని అరుస్తావా? అరుస్తానండి. కాకిలా కాకపోతే మేకలా అరుస్తాను. ఇంకా అవసరమైతే నా కొడుకు కోడల కోసం కుక్కలా అరవడానికి కూడా నేను సిద్ధమే. ఎవరు ఎన్ననుకున్నా సరే. ఈరోజు నా కోడలి నల్లపూసల ఫంక్షన్ ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా జరిగితే నాకంతే చాలు. ఆడవాళ్లకి చీరల మీద నగల మీద మోజుంటుంది. నీకేంటే అన్నయ్య ఇల్లంటే అంత పిచ్చి? ఈ జన్మకి నేనింతేనండి. ఏమే పద్మావతి, రాత్రి మనం ఇచ్చిన మత్తుమందు పాల వల్ల వాళ్ళ మొదటి రాత్రి అయిందో లేదో మనకెలా తెలుస్తుందే? వెళ్ళి అలివేలు అడుగు, చెప్తుంది. బావుందే నీ ఎటకారం. అవును, ఇంతకీ నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? అత్తింట్లో మొదలవ్వాల్సిన పూజ మనింట్లో మొదలైంది. నాన్న ఎంత తొందరగా రాజమండ్రికి బయలుదేరితే అంత తొందరగా ఈ సెటప్ అంతా అత్త వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేస్తాను. ఒరే చెట్టు బాబు, ఇలారా. ఏంటండి మామగారా? మీ బావని తొందరగా బయటికి తీసుకెళ్ళరా. బయటికంటే? అదేరా, పొద్దున్నే రాజమండ్రి వెళ్ళాలన్నారు కదా. ఓ అదా, తొందరగా తీసుకెళ్ళు మావయ్య. అలాగేనమ్మా, అలాగే. బావ ఎక్కడున్నాడు? రా. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్తే అమ్మా. లేవకండి, కూర్చోండి కూర్చోండి. పంతులు గారు, అయ్యా అంతా అయిపోయినట్టే కదా? అంతా సిద్ధంగా ఉంది. ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి. అన్ని రెడీగానే ఉన్నాయి. చూడండి, పూజ మాత్రం బాగా జరగాలి. పూజ ప్రారంభించొచ్చు. మీదే బావా, పూజకి కావాలని పురమని చేయను. మనం బయలుదేరదామా? ఎక్కడికి? పొద్దున్నే రాజమండ్రి వెళ్దాం కదా బా. అదా, పూజ అయ్యాక చూద్దాంలే. చాలా అర్జెంట్ అన్నావు కదా బా. మరి ఇప్పుడు పూజ అయ్యాక వెళ్దాం అంటావు ఏంటి? రేయ్, రాజమండ్రి పని కంటే ముఖ్యమైన పని ఇంకొకటి ఉంది. ఏంటది? నీకెందుకురా? పూజ అయ్యాక వెళ్దామని చెప్పాను కదా. అయినా నాన్నకులేని తొందర నీకెందుకు మావయ్య? అబ్బా, తొందర లేదమ్మా. ఉట్నే గుర్చేయాలి కదా అని చేశాను, అంతే. అంతేనా? అంతేగా. పక్కాగా అంతేనా? అంతేగా. రేయ్, బా మాటలు తగ్గించి పూజారి గారికి ఇంకేమన్నా కావాలేమో చూడు. పోతారు గారు చెప్పండి. అంతేగా 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 అంతే. మీ నాన్న బయటికెళ్తే అత్తింట్లో ఫంక్షన్ చేద్దాం అనుకున్నావు. ఇప్పుడు మీ నాన్నేమో పూజ అయ్యేదాకా కదలనంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తావే? అత్త కళ్ళల్లో ఆనందం చూడాలని ఆశపడ్డాను. ఆటంకం ఏర్పడింది. ఎలాగైనా ఈ గండాన్ని దాటాలి బామ్మా. పాపం, ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందని తల బద్దలు కొట్టుకుంటున్నట్టుంది. నీ ఎత్తులకి పై ఎత్తులేసి చిత్తు చేస్తానే పద్దు. నల్లపూసల ఫంక్షన్ నీ అత్తింట్లో కాదు, నా ఇంట్లోనే జరుగుతుంది. ఏమండి శ్రీవారు, ఎక్కడికి బయలుదేరారు? పూజకా బ్యాంకుకా? బ్యాంకుకి. అయ్యో అదేంటి? భార్యకు సంబంధించిన అతి ముఖ్యమైన నల్లపూసలు ధరించే పూజను మీరు కళ్ళారా వీక్షించరా? మేము వీక్షించకపోతే నష్టమే ఉందిలేండి. మీరు బాగా సెలబ్రేట్ చేసుకోండి.
అదేంటి పతిదేవా అలా అంటారు? నీకు తాళి కట్టిన రోజున నా తల్లిదండ్రులను చంపేసి నన్ను అనాథం చేశావు. ఈ రోజేమో తాళే బరువు అంటున్నావు. పెళ్లి మీద తాళి మీద నీకున్న గొప్ప అభిప్రాయానికి నాకు మనసంతా సంతోషంతో నిండిపోయింది. అందుకే నే బ్యాంకే బయలుదేరుతున్నాను. చాలా థ్యాంక్స్. ఎందుకు? పొరపాటున ఉంటావేమోనని కంగారు పడ్డాను. నువ్వు వెళ్ళడమే నాకు కావాలి. బయట నిన్ను అడ్డంగా ఎలా బుక్ చేస్తానో చూడరా. అల్లుడు, ఎక్కడికి బాబు బయలుదేరావు? అది మావయ్య, అర్జెంటుగా బ్యాంక్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకే బ్యాంక్ వెళ్ళాలి. అదేంటి బాబు బ్యాంక్ అంటావు? అలివేలు నల్లపూసల ఫంక్షన్ ఉంది కదా, అది చూసుకుని మధ్యాహ్నం తర్వాత వెళ్ళు. లేదు మావయ్య, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. నేను ఉదయం నుంచి బ్రతిమాలి అలసిపోయాను నాన్న. మా ఆయనకే ఇష్టం లేనప్పుడు మనం బలవంతం చేయడం ఎందుకు నాన్న? నాకంటే బ్యాంకే ముఖ్యం ఈయనకి. అందరి ముందు కావాలనే ఎలా ఇరికిస్తుందో చూడవే పద్దు. మీరు బయలుదేరండి. తాళం వేసేది అదే, తాళం తీసేది అదే. అబ్బా, ఏం తెలివితేటలున్నాయే దానికి. ఉండు చూద్దాం. అమ్మా అలివేలు, ఏంటమ్మా బయలుదేరమంటున్నావు? ఏంటి బాబు, తనేదో అందరిని నువ్వు కూడా వెళ్ళటమేనా? ఈ ఫంక్షన్ అయిన తర్వాత వెళ్ళొచ్చు, ఇక్కడే ఉండు. లేదత్తయ్య, నేను బయలుదేరాలి. నిజంగానే నాకు అర్జెంట్ వర్క్ ఉంది. నేను బయలుదేరతాను మావయ్య, ఏమనుకోకండి. బ్యాంక్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సరేలే బాబు, నువ్వు కూడా ఏదో అర్జెంట్ పని లేకపోతే ఇలా కంగారు పడవు. సరే సరే, నువ్వు వెళ్ళు. నీ పేరు మీద పూజ చేయిస్తాలే. అలాగే మావయ్య. అయ్యో, హే, ఎక్కడికే? భావన ఆపడానికి. అబ్బా, సుభద్రింట్లో ఫంక్షన్ జరగనప్పుడు ఆపి ప్రయోజనం ఉందే. లేదు, బావ ఉండాలి అంతే. ఆ, ఆగవే పద్దు, పద్దు. బావా 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 ఆగు. ఏంటి పద్దు? ఈ ఫంక్షన్ లో నల్ల పూసలు ధరించేది నీ భార్య. నీ భార్యని నువ్వు ఆశీర్వదించకపోతే ఎలా? భర్తగా నువ్వు ఈ ఫంక్షన్ లో ఉండాలి. నా తల్లిదండ్రులు లేని ఫంక్షన్ నాకెందుకు పద్దు? అమ్మా నాన్నలుంటేనే ఫంక్షన్ అయినా ఏదైనా. ఒకవేళ ఈ ఫంక్షన్ మీ ఇంట్లో జరిగితే? నువ్వు విన్నది నిజమే బావా. ఈ పండగ మీ ఇంట్లో జరిగితే నీకు ఆనందమేనా? ఎలా జరుగుతుంది పద్దు? ఎలాగోలా జరిపిస్తాను. నేను ఈ ఫంక్షన్ ని మా అత్తింట్లో చేయగలనన్న నమ్మకం నీకుంటే కళ్ళారా చూడ్డానికి ఉండిపో. నా కోరిక అదే పద్దు. రాత్రి నువ్వు చెప్పినట్టు ఆచారాలను సంప్రదాయాలను గౌరవించాలి కదా. అత్తారింట్లో జరగాల్సింది అత్తారింట్లోనే జరగాలి, పుట్టింట్లో కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా చెప్పేవే వెంకీ. అలివేలు కూడా చెప్తుంది కదరా, ఇక్కడే ఉండిపో. మరే అలివేలు లేక లేక వరాలు ఇస్తుంది. ఆ వరాలను ఉపయోగించుకోపోతే ఎలాగా? ఇదిగో ఇంకే పద్మావతి అంతగా చెప్తుంది కదా, పద్మావతి మాటలు నమ్మరా? అవునరా మనవడా, పద్మావతి అనుకున్నట్టే జరుగుతుంది. ఆ, అలివేలు కోసమైనా ఈ ఫంక్షన్ ఇక్కడే జరిపిస్తాను. రా బావా. పదండి పదండి, ఫంక్షన్ ఏర్పాట్లు చూద్దాం. ఆ, పదండి పదండి రండి. ఏంటి దీని ధైర్యం? నాన్న ఇంట్లోనే ఉండగా ఎలా జరిపిస్తుంది?
బావని బ్యాంకుకి వెళ్లకుండా ఆపాను. అత్తింట్లోనే ఫంక్షన్ జరుగుతుందని మాటిచ్చాను. ఇప్పుడేం చేయాలి? ఏమే పద్మావతి, ఏం చేయబోతున్నావే? ఒకే ఒక్క ఐడియా ఉంది, అదమలు చేస్తాను. అమ్మ పద్మావతి, ఆ ఐడియా ఏదో ముందు నాతో చెప్పమ్మా. అది పనికొచ్చిదో లేక కొంపల ముంచిదో నేను చెప్తాను. ఆ ఒక్క నిమిషం మావయ్య. ఏదో అమలు చేస్తానని చెప్పి తీరిగ్గా ఉత్తరం రాసుకుంటున్నావేంటే? డిస్టర్బ్ చేయకు. ఈ పద్మావతి అన్నిసార్లు దేవుడు దీనికి హెల్ప్ చేస్తాడు అనుకుంటుంది. ఒకసారి పక్కాగా ప్లాన్ చేసి సరిగ్గా బుక్ చేశానంటే దానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. ఏం రాసావు? ఎవరికి రాసావే? బావింట్లో ఫంక్షన్ జరిగి తీరాలి కదా, అందుకే రాశాను. ఎవరికి చేరాలో వాళ్ళకే రాశాను. అమ్మ పద్మావతి, డబ్బింగ్ సినిమాలో డైలాగ్ లాగా మాటలేంటమ్మా, ఒక్క ముక్క కూడా అర్థమట్లేదా? సినిమాలు చూడండి మావయ్య, ఏం జరుగుతుందని అడగండి. అమ్మా అమ్మాయి పద్మావతి, 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 ఈ లెటర్ గొడవ ఏంటంటే బామ్మగారా? పదరా పదరా చూద్దాం. పదండి. పింకీ, ఏంటక్క ఇలా రా. నేను ఒక పని చెప్తాను, చేయాలి. ఏం చేయాలి? ఇదిగో ఈ లెటర్ తీసుకుని మా నాన్న దగ్గరికి వెళ్ళు. పద్మావతి ఎక్కడుంది అని అడుగు. అడిగితే నాన్న చిరాకు పడతారు. పడితే పద్మావతికి ఒకటి ఇవ్వాలి అంటూ ఈ లెటర్ నాన్నకు చూపించకుండా దాచాలి. దాచి అక్కడి నుంచి నన్ను వెతకడానికి అన్నట్టు 2 అడుగులు వేయాలి. అప్పుడు నాన్నకి నీ చేతిలో ఉన్న లెటర్ మీద అనుమానం కలుగుతుంది. కలిగితే ఏంటది అని అడుగుతారు. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి పద్మావతికి ఇమ్మని చెప్పి వెళ్ళిపోయాడని చెప్పాలి. ఆ తర్వాత మా నాన్న లెటర్ లాక్కుంటే వదిలేసి వచ్చేయాలి. అర్థమైందా? అయింది గాని ఇదంతా చేస్తే నాకేంటి? నీకు పెద్ద చాక్లెట్ కొనిస్తానే. అలాగే అక్క. ఇదిగో వెళ్ళు వెళ్ళు. ఏం చేస్తున్నావో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. లెటర్ రాసు పిల్లకిచ్చావు, మీ నాన్నకి ఇవ్వమని చెప్పు. అంతవరకు బానే ఉంది. ఆ. తర్వాత ఏంటి? అది చూదురు గాని రండి. పద పద దా. తాతయ్య, ఏంటమ్మా? మీ కూతురు ఎక్కడుంది? నా కూతురుతో నీకేం పని? చెప్తాను, చెప్పండి. అదిగో అక్కడుంది. ఆ కూతురు కాదు, ఇంకో కూతురు. నాకున్నది ఒక్కతే కూతురు.
లేదు లేదు, నీకు ఇంకో కూతురుంది. నాకు తెలుసు. పద్మావతి అక్క ఎక్కడుందో చెప్పండి. పెట్ట కొంచెం కోతగానం అన్నట్టుంది నీ వ్యవహారం. వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి. పద్మావతి అక్కకు ఒకటి ఇవ్వాలి పెద్దనానా. ఏంటది? నీకు చెప్పేది కాదు. అంత రహస్యమా? అవును, అక్కకే ఇది ఇవ్వాలి. ఏంటది? చెప్పకూడదని చెప్పాను కదా. ఏంటి ఏంటి నీ ఆటలు? వెళ్ళు. లెటర్స్ చూడకుండా గొడవ పెట్టుకున్నాడేంటండి బామ్మగారు? ఆ, మీ బావకి చిన్న పెద్ద అని ఏముందిరా? గొడవ అంటే ముందు ఉంటాడు, అందుకే గొడవ పెట్టుకున్నాడు. పద్మావతి అక్క ఎక్కడుందో చెప్పండి. పెళ్ళప్పుడే దాని సంగతి వదిలేశాను. ఏదో మూలనుంటుంది, వెళ్ళి చూసుకో. వెళ్ళమని చెప్తున్నానా? వెళ్ళు. సరే. అయ్యో, లెటర్ తీసి చదువుతారనుకుంటే కోపడి పంపించేస్తున్నారేంటి? వాడు చదవాలని నువ్వు ప్లాన్ వేసావు, అసలు వాడి దాని గురించేమో పట్టించుకోవడమే లేదు. దేవుడా 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 దేవుడా, ఎలా అయినా నాన్న చేతికి లెటర్ చేరాలి. అయ్యో అయ్యో, దేవుడా దేవుడా, ప్లీజ్ దేవుడా. పాపా, నిన్నే. ఇలా రా. వస్తావా లేదా? రా. చేతిలో ఉన్న పేపర్ ఎవరిచ్చారు? అది 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 తాతయ్య. చెప్పు, ఎవరిచ్చారో? అంటే ఒక అన్నయ్య ఇచ్చాడు. పద్మావతి అక్కకి ఇమ్మని చెప్పాడు. ఇలా ఇవ్వు. ఇవ్వమన్నానా? ఇవ్వు. ఎప్పుడేం చేసిన పద్మావతి నాకు చెప్పు చేసేది, ఈసారి చెప్పకుండా నాకు చెమటలు పుట్టిస్తుంది. బా, బండి తీరా. ఎక్కడ బా? తీయమని చెప్తున్నానా? అదేంటి బా, రాజమండ్రి ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయింది కదా, మరి బండి ఎక్కడికే? బండి తీయమని చెప్పిన తర్వాత కూడా ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి? బండి తీ. అలాగే బా. బావా, ఏమండి? నాన్న, నాన్న, అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్తున్నారు? నాకు మాత్రం ఏం తెలుసే? యాండి, ఇది ఆ లెటర్లో ఏం రాసిందో గాని బాగానే వర్కౌట్ అయింది. హా, నాన్న, నాన్న, అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్తున్నారు? నాకేం తెలుసమ్మా? ఆ లెటర్ చూసి ఎందుకంత ఆవేశపడ్డారు? ఉన్న పళంగా బయలుదేరేంత అందులో ఏముందో నాకొక్క ముక్క కూడా అర్థమై చావలేదు. అంత నా కర్మ. నాన్న, ఏ నాన్న, ఆగవే.
అవతల ఫంక్షన్ పెట్టుకొని బయటకు వెళ్తానంటావేంటి? నాన్న ఎందుకు అలా వెళ్తున్నారో తెలుసుకోవాలి పద్దు. నేను చెప్తాను కదా. ఏంటి నీకు తెలుసా